మహానాడు 2026 విజయవంతం చేయటంలో వేమూరు నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు కార్యకర్త అభిమాని ప్రజల పాత్ర ఎంతో కీలకమైందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుకు అనుగుణంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 10 క్లస్టర్లలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేశారని ప్రశంసించారు. వేమూరు నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో మహానాడు 2026 విజయవంతమైన నేపథ్యంలో శనివారం తెనాల్లోని స్వర్ణ ఇన్లో విజయోత్సవ సభ నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ నిర్వహించిన ఈ మహానాడు పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. అమరావతిలో జరిగిన ప్రధాన కార్యక్రమాలను గ్రామస్థాయిలోని కార్యకర్తల వరకు ప్రత్యక్షంగా చేరవేయటం ద్వారా పార్టీ సిద్ధాంతాలు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు మరింత చేరువయ్యాయని చెప్పారు. ప్రతి క్లస్టర్లో కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా యువత, మహిళల భాగస్వామ్యం పెరగటం పార్టీ భవిష్యత్తుకు శుభ పరిణామమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలే పార్టీకి మార్గదర్శకమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువ నాయకులు నారా లోకేష్ పార్టీని మరింత ఆధునికత దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని 10 క్లస్టర్లలో మహానాడు కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా సహకరించిన ఆనందబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో మహానాడు 2026 కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా జరిగినట్లు చెప్పారు. మీరందరూ సహకరించండి. ఉమ్మడిగా ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ గెలిపే ధ్యేయంగా మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈరోజు మనం ఒక మాట చెప్తే, ఒక బాధ్యత ఇస్తే మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారో అదే విధానంలో అన్నీ కూడా మన నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం కూడా ఇదే విధంగా జరగాలి. మీరందరూ కూడా సహకరిస్తారనేది నాకు పూర్తి ఒక నమ్మకం వచ్చింది. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినాక మీ మీద రెట్టింపు నమ్మకం నాకు పెరిగింది. గతంలో నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే నేను సామాన్యమైన విషయం కాదు, 4 సార్లు పోటీ చేస్తే నన్ను మీరు భుజాలకు ఎత్తుకొని మోసారు, గౌరవించారు, 3 సార్లు గెలిపించారు. ఈ నియోజకవర్గం గురించి చంద్రబాబు నాయుడు గారే మీకు చెప్పారు క్యాడర్ మీటింగ్లో. అంత తేలికైన నియోజకవర్గం కాదు వేమూరు నియోజకవర్గం. నల్లేరు మీద బండిలాగా పోయే నియోజకవర్గం కాదు. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ రకరకాల దీనిలో అది ఆటోమేటిక్గా ఒక పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో రెండే ఉంటాయి. ఈ నియోజకవర్గం అటువంటిది కాదు, చాలా టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ ఒక విధంగా చెప్పాలంటే వేమూరు నియోజకవర్గం. అవన్నీ మీకు వివరంగా చెప్పాడు. గుర్తుందా? క్యాడర్ మీటింగ్ ఎంతమంది వచ్చారు? చంద్రబాబు నాయుడు గారి క్యాడర్. ఆయన కులాల దగ్గర నుంచి ఏ కులం ఏ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ ఏ కులంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు గత 7-8 ఎన్నికల నుంచి మీరు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో కూడా ఏ విధమైన గ్యాప్ ఈక్వేషన్ ఏ విధంగా మెయింటైన్ అవుతా వచ్చింది, ఏ విధంగా గెలిచినప్పుడు ఎలా గెలుస్తూ ఉన్నాం, ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోతా ఉన్నాం, దీనికి కారణం ఏంటి, అన్ని విశ్లేషణ చేసుకుంటే వేమూరు నియోజకవర్గం అనేది నల్లేరు మీద బండి నడకలాగా అంత తేలిగ్గా పోయే నియోజకవర్గం కాదు. అయినా కూడా మరి మీరు 4 సార్లు నా కోసం ఇంత శ్రమించి ఇంత కష్టపడి మరి పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని నాకు అవకాశం ఇస్తే మీరందరూ కూడా మీ అవకాశంగా తీసుకొని ఏ విధంగా చేశారో నాకు తెలుసు. కాబట్టి ఇది ప్రతిదానిలో ఉండాలి. నేను అనేది రేపు ఏ ఎన్నికలు వచ్చినా ఇదే ఉత్సాహం చూపించుకోవాలి, కింద స్థాయి దాకా వెళ్ళాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అన్ని ఎన్నికల్లో మనం విజయం సాధించడానికి ఇదే విధానంలో ఐకమత్యంతో ముందుకు పోవడానికి కృషి చేయండి. దయచేసి ఏమన్నా